ఫ్రెండ్స్, ఎవరి సంప్రదాయాల మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. మనం ఒకరి సంప్రదాయాన్ని కించపరిచి ఇంకో సంప్రదాయాలని గౌరవించకూడదు కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంప్రదాయాలకు తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఎవరిని కించపరచకూడదు. లెన్స్ కార్ట్ అంటే తెలియని వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే మనకి స్పెట్స్ కావాలంటే ఫస్ట్ ఎక్కువ మంది వెళ్ళి లెన్స్ కార్ట్ లోనే మనం పర్చేస్ చేస్తాం, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. అలాంటి లెన్స్ కార్ట్ ఓనర్ ఒక హిందూ అయి ఉండి హిందూ సంప్రదాయాలను ఎంతో కించపరిచారు. ఎలా అంటే ఒక డ్రెస్ కోడ్ రిలీజ్ చేశారనమాట. ఆ డ్రెస్ కోడ్ రిలీజ్ చేయడం వల్ల హిందువులనేమో బొట్టు పెట్టుకోకూడదని, తర్వాత ఏమో చేతికి దేవుడు ఉంగరాలు పెట్టుకోకూడదని, దేవుడు తాళ్ళు చుట్టుకోకూడదని, నుదుటి పైన కుంకుమ పెట్టుకోకూడదని ఇలా కండిషన్లు పెట్టి, ముస్లింస్ నేమో బుర్కాలు వేసుకోవచ్చని, తర్వాత పంజాబీస్ ఏమో తర్బాన్ పెట్టుకోవచ్చని ఇలాగా రిలీజ్ చెప్పారనమాట. చెప్పేసరికి ఇది కొంతమందికి ఇది మన హిందూ సంప్రదాయాన్ని ఎంతో గౌరవించి ఇదిగా ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఇది విని చాలా బాధకి గురయ్యి లెన్స్ కార్ట్ లో ఉన్న షాపులన్నిటి మీదకి ధర్నాకి దిగారనమాట. అంటే ఆందోళన దిగారు. ఏంటంటే ఇలా చేశారు, తప్పు కదా, ఈ సంప్రదాయాలు ఏంటి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళవే గౌరవించాలి. లెన్స్ కార్ట్ యాజమాన్యం ఏముందంటే, మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయండి, మేము ఎప్పుడు ఇలాంటి తప్పులు జరగము, మా దాంట్లో ఎప్పటికప్పుడు మేము ఫిల్టర్ చేస్తూనే ఉంటాం, పొరపాటున ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది కానీ మేము ఇలాంటి సరిదిద్దుకుంటాం అని చెప్పేసి ఒక లేఖని విడుదల చేశాడు అనమాట. ఏమనంటే ఎవరి సంప్రదాయాన్ని మేము వాళ్ళని గౌరవిస్తాము, ఎవరి ఇష్టమైన డ్రెస్సులో వాళ్ళు రావచ్చు అని చెప్పేసి లేఖని విడుదల చేశాడు. అయితే ఇది ఇలా ఉండగా బాంబేలో నజియా ఖాన్ అనే ఒక ముస్లిం లేడీ లెన్స్ కార్ట్ కి వెళ్ళింది. ఆవిడ బీజేపీ నేత కూడా. ఆ లెన్స్ కార్ట్ షాప్ కి వెళ్ళి అక్కడ మేనేజర్ ని పేరు అడిగింది. పేరు అడిగితే మామూలుగా నా పేరు ఖాన్ అని చెప్పంగానే, ఓహో నువ్వు అందరినీ ముస్లిం గా మారుద్దాం అనుకుంటున్నావా, ఇక్కడ షరియా చట్టం తీసుకొద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అన్నమాట. అప్పుడు మా మేనేజర్ ఏంటంటే, నాకు అసలు ఏం తెలియదు మేడం, యజమాన్యం ఏం చెప్తారు చెయ్యాలి కదా, నేను ఇక్కడ వర్కర్ని, వాళ్ళు జీతం ఇస్తే బతికే వర్కర్ని, నాకేం తెలియదు మేడం అంటే, నీకేం తెలియదు అని చెప్పేసి ఆవిడ ఈ అంత మునుపు జరిగిన ఈ గొడవ అంతా రూల్స్ చూపించిందన్నమాట. చూపించి ఇదేంటి మరి, ఇది షరియా చట్టం కదా, మీ ముస్లింస్ కి ఏమో ఒక న్యాయమో హిందూస్ కి ఒక న్యాయమో, వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదా అని చెప్పేసి అతని మీద బాగా అరిచింది మరి కోపంగా. అరవంగానే పాపం అతను బిక్కమోహం వేసాడు అనమాట. అతనిది ఏం లేదు కదండి. కానీ ఆవిడ బాధ అంటే అందరినీ ఒకే విధంగా చూడాలని ఆవిడ మనస్తత్వం మనకి అర్థమైంది. కానీ పాపం అతను వర్కర్ కదా, అక్కడ పనిచేసి అతనికి ఏంటి అధికారాలు ఉండవు కదా. అయితే ఈవిడ ఏం చేసిందంటే ఇమ్మీడియట్లీగా హిందూ లేడీస్ అందరినీ పిలిచి వాళ్ళందరికీ తానే స్వయంగా బొట్టు పెట్టి వాళ్ళ చేత కూడా ఆమె బొట్టు పెట్టించుకుంటున్నమాట. అయితే ఇది జరిగిన తర్వాత యాజమాన్యం ఒక నోటీస్ రిలీజ్ చేసింది అనమాట. ఏమనంటే ఎవరికి సంప్రదాయాలు తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యి రావచ్చు, వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ షోరూమ్ కి వెళ్ళి కొంచెం రచ్చ చేసింది కదండి. ఈ రచ్చ చేసిన దానికి చాలా మంది కామెంట్ పెట్టారన్నమాట. ఏమనంటే, మీరు అలాగా పాప మేనేజర్ మీద అరవడం అది పద్ధతి కాదు, మీరు చెప్పింది కరెక్టే, మంచి పద్ధతే బొట్టు గౌరవించడం అనేది, కానీ పాప అతనికి ఏం తెలుసు, అతను అక్కడ వర్కర్ కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ చేత మీరు బొట్టు పెట్టించుకోవడం అనేది హిందూ సంప్రదాయాన్ని మీరు గౌరవించినట్టే, చాలా మంచి పని చేశారని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరే ఏమనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఇలాంటి విశేషాలు ఎన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.